సమాజానికి దగ్గర చేసింది డప్పే. మాదిగల్ని ఎంత అంటరాని వాళ్ళని సమాజం మమ్మల్ని దూరం పెట్టినా, మాదిగల్ని మమ్మల్ని అంటరాని వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా పెట్టి సమాజానికి దూరం పెట్టినా, మళ్ళీ ఆ సమాజంలో ఉండబడే వర్గాల కష్ట సుఖాల్లో శుభ అశుభ గడియల్లో మళ్ళీ మా డప్పు ఆ గ్రామానికి ఉపయోగపడ్డది. అంటే ఊరికి దూరంగా మమ్మల్ని పెట్టవచ్చు, మాదిగలనే పేరుతో మమ్మల్ని అంటరాని వాళ్ళుగా పిలవచ్చు, కానీ మళ్ళీ మా డప్పు ఊరికి అనుసంధానం చేసింది, మా డప్పు ఊరికి మమ్మల్ని దగ్గర చేసింది. మమ్మల్ని అంటరాని వాళ్ళని మాదిగలని ఊరికి దూరంగా పెట్టిన వాళ్ళే మళ్ళా వాళ్ళ సావులకు వాళ్ళ పండుగలకు మమ్మల్ని పిలిచి మా డప్పులనే ముందు పెట్టి ప్రదర్శనలు జరుపుకున్నారు. ఇది మాకు తెలుసు. అంటే మా డప్పు మా తాత ముత్తాతల కాలంలో మా కడుపు నింపింది, మాకు తిండి పెట్టింది. అదే డప్పు సమాజంలో అన్ని వర్గాలతో కలిసి ఉండే, కష్ట సుఖాల్లో కలిసి ఉండే వాయిద్యంగా మారింది. కానీ గత కొంతకాలంగా మా డప్పు మా పల్లెలోనే కనుమరుగవుతున్న సమయంలో ఇది తాత ముత్తాతలకు తిండి పెట్టిన డప్పు అని, అన్ని వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న డప్పు అని, దాన్ని మనం వదులుకోవద్దని, మూలాలు మర్చిపోయిన జాతి ఒక చరిత్ర నిర్మించుకోలేదని, మన గత చరిత్రను గుర్తుంచుకునే విధంగా మన డప్పును మన మాదిగ పల్లెల్లో పునరుజ్జీవం పొందే విధంగా అందరం కలిసి డప్పు కొడదామని, సామాన్య కుటుంబాల్లో ఉండబడే పేదలే కాదు, ఇప్పుడిప్పుడు చదువుకుంటున్న ఉన్నత విద్యావంతుల వరకు, లేదా చిన్న ఉద్యోగం నుంచి మొదలుకుంటే ఉన్నత ఉద్యోగస్తులుగా ఎదిగే